తింగర్దానా చూడు. ఏయ్ మోయ్, నేను చెప్పేది వినడానికే నీకు ఫోన్ చేశాను, నీ సోది వినడానికి కాదు. నోరు మూసుకొని విను. ఏంటే నలుగురి ముందు నన్ను కొడతావా? కొట్టవే, కొట్టు. ఆ లోపు నిన్ను నువ్వు కొట్టుకునేలా చేస్తాను. అది నీ వల్ల కాదు. నోరు మోయ్, నేను చెప్పేది మాత్రమే విను. ఇక నీ ఇద్దరు పిల్లలున్నారే, వాళ్ళు కొన్ని గంటల్లో నా వాళ్ళు కాబోతున్నారు. దమ్ముంటే కాపాడుకో. ఈ క్షణం నుంచి నీ పిల్లలు నా పిల్లలు కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇక మీ అత్త, నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆల్ ది బెస్ట్ మై డియర్ తింగరి. చెంచు దూతుందమ్మా, వెళ్ళండి. వెళ్ళండమ్మా, నిన్న బాగా దువ్విందని మీరే అన్నారు కదా, వెళ్ళండి. రాము, ఈశ్వర్, మీరు కూడా వెళ్ళండి. ఏంటి అక్షర అలా అయిపోయావు? ఎవరు చేశారు ఫోన్? ఏం అక్షర, రేఖ ఫోన్ చేసిందా? రేఖ చేసిందా అక్క? అవును. ఎంత టెన్షన్ పెట్టే వద్దునా, నేను ఇంకా ఆంటీకి ఏమైనా అయిందేమోనని కంగారు పడ్డాను. కాదు శ్రీరామ్, అది ఫోన్ చేసి. ఎక్కడి నుంచి ఫోన్ చేసింది? ఇక్కడి నుంచే. చూసావా దాని తింగర్ పనులు? ఇంట్లోంచి ఇంట్లోకి ఫోన్ చేయటం ఏంటి? దానికి నువ్వు కంగారు పడ్డం ఏంటి? ఆ అమ్మాయి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, వదిలేసేమ్మా. మీరుండండి. ఫోన్ చేసి ఏం చెప్పిందమ్మా? నా పిల్లల్ని కొన్ని గంటల్లో తన పిల్లలుగా చేసుకుంటుందట అత్తయ్య. ఎవరు అడ్డుకోలేరు, ఎవరి వల్ల కాదు అని అనరాని మాటలు అందత్తయ్యా. దాని మొహంలే అక్క. అవునక్షర, అది ఎన్నిసార్లు ఛాలెంజ్ చేయలేదు చెప్పు. వదినా, నువ్వు ఇలా భయపడే కొద్దీ ఆవిడ రెచ్చిపోతుందని చాలాసార్లు చెప్పాను కదా. మళ్ళీ నువ్వు ఇలా. అదేదో ప్లాన్ చేసే ఉంటుంది. అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ పిల్లలు నష్టపోతారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. జాగ్రత్త అంటే ఏం చేస్తావమ్మా? అక్షర, ఇవాళ రేపు పిల్లల్ని స్కూల్కి పంపించుకో, ఇంట్లోనే ఉంచు. ఎందుకు మమ్మీ అని అడిగితే? పిల్లల్ని స్కూల్కి వెళ్ళొద్దు అంటే రాముగాడు తప్ప మిగతా వాళ్ళు ఎందుకు ఏమిటని కూడా అడగరు. ముందు నువ్వు వెళ్ళి చెప్పు. నాకెందుకో టెన్షన్గా ఉందండి. అవును జగదీశ్వరి, అన్నయ్య తల ఉదయించేద పగలు కుట్టించాలని ఆ అమ్మాయి ప్లాన్ చేసిందంటే ఆ అమ్మాయికి ఇదో లెక్క. అవును కదా మావయ్య. మీ మామ కోడల కంగారు కాస్త ఆపుతారా? ఏం చేయాలో ఆలోచిద్దాం. వదినా, ముందు నువ్వు వెళ్ళి స్కూల్కి వద్దని చెప్పు. అనవసరంగా చెంచు దగ్గరికి పంపించావు. అవును, త్వరగా వెళ్ళి చెప్తాను. పిల్లల్ని ఏమన్నా చేయాలి, దాన్ని అస్సలు వదిలిపెట్టను. ఆవిడికి కూడా అదే కావాలి. అంటే అదే వదిలిపెట్టను అన్నావు కదా. రేయ్, ఇప్పుడు కూడా వెటకారం అవసరమా? కార్తికేయ, నువ్వు అక్షరం జాగ్రత్తగా చూసుకో. కంగారులో అక్షరం ఏం చేస్తుందో తనకే తెలీదు.
సరేనా? అలాగేనమ్మా. అలాంటిదేం లేదత్తయ్య, అదేమీ చేయలేదు. అక్కని బెదిరించడానికి ఫోన్ చేసి ఉంటుంది. అంతేనమ్మా, లేక చెప్పింది కదా, ఇక తిరిగేలేదు. రాజేశ్వరి నా మీద చెయ్యి చేసుకోవడానికి తెగించింది అంటే కేవలం ఆ రేఖ చేసిన పని. ఇవాళ నేను ఏదో కట్టుకున్న పాపానికి తల పగిలి చచ్చినా నా వరకైతే పర్వాలేదు. ఆ రేఖ మాట విని వాళ్ళ మీదకు వెళితే అనవసరంగా మా వల్ల వాళ్ళు. ఏంటి కృష్ణమూర్తి, ఏంటి దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు? కృష్ణమూర్తి అని పిలిచి చాలా రోజులైంది కదా, అందుకేనయ్యా మీకు మర్యాద ఇచ్చి మాట్లాడితే రెచ్చిపోతారు. మీతో ఇలా మాట్లాడితేనే అణిగి మణిగి ఉంటారు. ఇప్పుడు ఏమైందమ్మా? దెబ్బ ఎవరికి తగిలిందో తెలుసుగా. ఈ దెబ్బే ఉంది కృష్ణమూర్తి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ నీ భార్య నీ మీద ఇంత పని చేసిందంటే ఆ బాధ ఈ దెబ్బ కంటే ఎక్కువ కాదు. నీకు నీ భార్య మీద కోపం రావట్లేదా? లేదమ్మా, జాలేస్తుంది. దాని మీదే కాదు, నీ మీద కూడా జాలేస్తుంది. ఎందుకమ్మా ఇవన్నీ? ఆపండి ఆపండి, నీతి వాక్యాలు నిజాయితీ మాటలకి కాలం చెల్లింది. దేశంలో ప్లేగు వ్యాధిలాగా అవినీతి వ్యాపించింది. దానికి మందులు లేవు. ఇప్పుడు నువ్వు నీతి వాక్యాలు పలికితే రివర్స్ అవుతాయి. నన్ను అక్షర్ అనుకొని తంతుందన్న ఒకే ఒక్క కారణంతో అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు కదూ? అప్పుడు నాకెంత బాధ ఉండాలి, కడుపు ఎంత రగిలిపోయి ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. నాకు మా అత్తయ్య అంటే అపారమైన గౌరవం, ప్రేమ. నాకు తెలుసు మీరు నమ్మరని. మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. మా అత్తయ్య ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నన్ను నమ్ముతుంది. అది చాలు నాకు. ఇక నీ భార్య నీతో మాట్లాడదు. ఆ నరకం చాలు నాకు. ఆల్ ది బెస్ట్ మావయ్య కామ్రేడ్. వస్తా. కానీ నీ భార్య నీ మీద ఇంత పని చేసిందంటే ఆ బాధ ఈ దెబ్బ కంటే ఎక్కువ కాదు. ఏంటి సల్మాన్, ఏమంటుంది నీ కోడలు? పెదనానా, ఏమైంది? ఏమైంది మామయ్య? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏంటి మొగుడు పిల్లలు ఎలా వచ్చారు? ఏమైంది మామయ్య? ఇంతవరకు ఎప్పుడూ ఇలా చూడలేదు. మనసు సముద్రం లాంటిదమ్మా. పైకి మామూలుగా కనిపించినా కనిపించని వ్యతలు ఎగసి కెరటాల్లా కదులుతూనే ఉంటాయి. అవి కన్నీటి చుక్కలు అవుతాయమ్మా. ఏంటో ఈ మనసేంటో, సముద్రం ఏంటో, కెరటాలేంటో, కన్నీటి చుక్కలేంటో మనకి లాంగ్వేజ్ అర్థం కాదు, సరిపడదు. ఇదిగో అసలు ఏం జరిగిందో చెప్పు. మే హూనా, నేను ఉండగా నువ్వు బాధపడటవేంటి? చెప్పు, ఏం జరిగింది? చెబుతాన్రా. చెప్పండి మామయ్య. ఏం లేదురా. మావయ్య గారండి. ఏంటమ్మా? మిమ్మల్ని అత్తయ్య గారు రమ్మంటున్నారు. నీకు తగలాల్సిన దెబ్బ నా కోడలికి తగిలింది కదయ్యా. అంటే ఏంటి రాజేశ్వరి? నన్ను నిన్నే.
అదిరా నా భార్యని ఆ అమ్మాయి. అబ్బా సల్మాన్, మీకు పెళ్ళయ్యి 35 ఏళ్ళు పైన అయింది కదా, ఇదేనా నువ్వు పెద్దమ్మని అర్థం చేసుకుంది? ఓ పని చేయి. అది మ్యాటర్. అప్పుడు చూడు, పెద్దమ్మ పాత సినిమాల్లో అంజలీదేవిలాగా నన్ను క్షమించండి అని నిన్ను అడగపోతే నన్ను అడుగు. త్వరగా వెళ్ళండి మావయ్య. వెళ్తానమ్మా, వెళ్ళండి. అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. వెళ్ళు. మళ్ళీ ఏంటి బాబు? 4 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. ఓరి నాయనో, ఈ సెంటిమెంట్ నేను తట్టుకోలేను. పద 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 పద. పద. నాకేంటో చాలా బాధగా ఉంది. ఎందుకత్తయ్యా? ఎందుకే ఉంది? ఏదో తెలియని కోపంతో మావయ్య గారిని. అబ్బా, అవన్నీ వదిలేయండి. కొంతకాలం ఇలా కోపంగా ఉన్నట్టుంటేనే అలాంటి వాళ్ళు దారిలోకి వస్తారు. అంతేనంటావా? అంతే అత్తయ్యా. మీరు అమాయకురాలు, లోకం తీరు తెలీదు. నేనిలా అంటున్నానని మీరు వేరేలా అనుకోవద్దు. పర్లేదు లేవే, చెప్పు. ఇప్పుడు మన వెంట కుక్క పడితే మనం పరిగెడితే అది ఇంకా మన వెంట పరిగెడుతూనే ఉంటుంది. అలా కాకుండా నిలబడ్డామనుకోండి, ఏం చేస్తాయి? తోక ముడుచుకుని కూర్చుంటాయి. ఇది అంతే. మిమ్మల్ని ధైర్యంగా నిలబెట్టడానికే ఇదంతా. అదేంటే నాకు ధైర్యం చెప్పి నువ్వేడుస్తున్నావు? ఏం చేయను అత్తయ్యా, నా భర్తకి నేను దగ్గర అవుదామని ఇన్ని వేషాలు వేశాను. చివరికి చెవిటి దానిలాగా కూడా చేశాను. కానీ మీకే కోపం వచ్చింది. పిచ్చిదానా, నాకిప్పుడు అర్థమైందిగా. ఊరుకోవే. అమ్మయ్యా, ఇక ఈ పిచ్చిది మనల్ని దాటి ఎక్కడికి పోదు. చివరికి భర్తని కూడా పట్టించుకోదు. ఇది చాలు నేను వెయ్యబోయే ప్లాన్ గ్రాండ్ సక్సెస్ కావడానికి. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా. ఈ ముసలోడు ఏదో ప్లాన్ వేసినట్టున్నాడే. అమ్మా, అయ్యో. ఏమండి, ఏమైందండి? ఈ తలక దెబ్బేంటి? చెప్పండి. అత్తయ్యా, కంట్రోల్. కుక్క సంగతి గుర్తుందిగా? ఇది కట్టు కాదు రాజేశ్వరి, కట్టుబాటు. కట్టుబాటు ఏంటండి? నా భార్యని సంతోష పెట్టాలన్న కట్టుబాటు రాజేశ్వరి. అత్తయ్యా, కంట్రోల్. ఏం కాదు. కుక్క సంగతి మర్చిపోయారా? ఏంటి రాజేశ్వరి ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదా? నువ్వు నీ భర్త రక్తం కళ్ళ చూడాలని సరదా పడ్డావు, కానీ దురదృష్టం కొద్దీ అది మన కోడలికి తగిలింది. నా రక్తం కళ్ళ చూడాలన్న నీ సరదా తీరాలని అందుకనే రాజేశ్వరి రోకల బండ తీసుకుని నన్ను నేనే కొట్టుకున్నాను. ఏమండి? అత్తయ్యా, కంట్రోల్. కుక్క కుక్క. నువ్వు ఉండవే. కుక్క లేదు, నక్క లేదు. వెళ్ళి బయటికి. ఏంటండి ఇది? మీ కంటికి నేను రక్త పిశాచిలా కనపడుతున్నానా? అంతకన్నా ఎక్కువగా కనిపిస్తున్నావు. మాట్లాడరేంటండి? ఏదో ఆవేశంలో, తెలియని కోపంలో అలా చేశాను, అంతేగాని మీ మీద నా కోపం ఏంటండి? పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పదండి, రండి. ఆ అవసరం లేదులే రాజేశ్వరి. ఏంటి అవసరం లేదు? నేను మిమ్మల్ని ఇలా చూడలేనండి. ఒక్క నిమిషం. ఇప్పుడు హ్యాపీనేనా? అంటే అంటే ఏముంది పిచ్చిదానా, నీ మనసు తెలుసుకుందామని చిన్న నాటకం ఆడాను అంతే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. చెయ్యలేవే, నువ్వు కూడా కొంతమంది వెర్రి వాళ్ళ మాటలు వినొద్దు, సరేనా?
ఆనియనా ఆనియనా అంటే ఆనియన్ అంటే ఉల్లిపాయ. కొంచెం ఉల్లిపాయ కదా తినేది. ఏటి ఈ మధ్య బిస్కెట్లు కూడా తింటున్నాయిలే. తప్పీశ్వర్, పెద్దవాళ్ళని గౌరవించాలే గాని అవహేళన చేయకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలే కానీ కొంచెం పెద్దది కాదు కదా, మనలాగా చిన్న పిల్ల. అందుకని బిస్కెట్లు తింటుంది. పెద్ద మనిషి ఎలా అవుతుంది చెప్పు? ఇదిగో నాతో పెట్టుకోకండి. చేయి చూసారా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ అడిచుతాను అంతే. నిజమా? అబద్ధాలు చెప్పడం నాకే కాదు, మా ఊర్లో వాళ్ళు కూడా అలవాట్లేదు. ఏ ఊరు చుంచు? మా ఊరా మండపేట. పాడు అదేం పేరు? మా ఊరికైతే బంగారం అయితేను. ఏంటి చుంచు మిమ్మల్ని ఏమైనా అంటుందా? తిడుతుంది చిన్న మమ్మీ. ఏయ్ తిట్టానా నిన్ను? ఏయ్ పిల్లలతో నీకేంటే? వెళ్ళవతలకి. ఈడ పిల్లలు కాదే, దెయ్యాలు, కొరుగు దెయ్యాలు. నోర్మోయ్, వీళ్ళు దెయ్యాలు కారే, చిన్నారి దేవతలు. దెయ్యాలో దేవతలో నాకెందుకులే గాని ఏటి పరస పట్టుకుని వెళ్తున్నావు? ఎక్కడికేటి? నీకెందుకు? అమ్మడు నాకు 500 కావాలే. చిన్న మమ్మీ 5 రూపీస్ కూడా ఇవ్వద్దు. అలాగే బంగారం, ఇవ్వనులే. ఏటి మీరు ఇవ్వండి, నేను తీసుకోలేటి. ఏయ్ ఇటివే, ఇవ్వు. దాంట్లో డబ్బులే కవే, ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇస్తానే, నేను డబ్బులు ఇస్తాను. 500 ఇస్తాను. 500లే. అరే వదలవే. ఇదిగో ఇదిగో ఈ 500 తీసుకెళ్ళ. ఆ ఫోటో ఎవరిదమ్మా? ఎవరిదోలేమ్మా? ఎవరిది చిన్న మమ్మీ? ఇది తమన్నాదా? కాజల్దా? వాళ్ళెవ్వరిది కాదులే. మీకెందుకు అవన్నీ? మీరు పదండి, మీకు ఒక మంచి కథ చెప్తాను. ఇప్పుడు కదేంటమ్మా, చదువుకోమని చెప్పు. వీడొకడు నా ప్రాణానికి. చిన్న మమ్మీ ఆ ఫోటో ఏంటో చెప్పవా ప్లీజ్? అమ్మడు నీ తెలివే. అది ఇలాంటి ప్లాన్ లేవే. చిన్న మమ్మీ ఆ ఫోటో ఇవ్వవా ప్లీజ్, చూసిస్తాం. వద్దన్నానా? ప్లీజ్ మమ్మీ. వద్దంటే వినరే. ఏంటమ్మా, ఏంటి ఇక్కడున్నారు? నానమ్మా. ఏమ్మా? పెద్దమ్మ దగ్గర ఒక ఫోటో ఉంది, చూపించమంటూ వద్దని కంగారు పడుతుంది. ఏది ఫోటో ఇవ్వు.